ఈరోజు ఆదివారం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. ఆరోగ్యం బాగుండాలంటే ఆవు పాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వీకరించాలి. ఆవు పాలు స్వీకరించటం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలేంటో, ఆవు పాలు ఏ విధంగా స్వీకరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, వేద ప్రమాణంగా ఆవు పాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం చేసేటప్పుడు, ఆవు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వేదంలో చెప్తారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగదే క్షీరేణ స్నపయామి. ఈ మంత్రం చదువుతూ ఆవు పాలతో శివాభిషేకం చేస్తారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఆవు పాలు సృష్టిలో ఉన్నటువంటి సమస్త దైవీక సంబంధమైనటువంటి వస్తువుల్లో ఉన్న శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి ఆవు పాలతో సోముడా అంటే పరమేశ్వరుడా నీకు అభిషేకం చేస్తున్నాను, నీ అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరాలి అని ప్రార్థించడమే ఋగ్వేదంలో చెప్పబడిన ఈ మంత్రంలో ఉన్న పరమార్థం. అంటే ఆవు పాలలో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ఔషధియుక్తమైనటువంటి గుణాలు ఉంటాయి. అందుకే తప్పనిసరిగా ఆవు పాలు ఆహారంలో స్వీకరించాలి. ఆవు పాలు స్వీకరిస్తే శరీరంలో తేజస్సు ఓజస్సు పెరుగుతాయి. అలాగే వృద్ధాప్యం సమీపిస్తున్నప్పుడు ఆవు పాలు స్వీకరించడం ద్వారా వృద్ధాప్య ఛాయలను తగ్గింపజేసుకోవచ్చు. వృద్ధాప్యంలో సహజ సిద్ధంగా వచ్చేటటువంటి మతిమరుపు లాంటి లక్షణాలను అదుపులో ఉంచే శక్తి కూడా ఆవు పాలకు ఉంటుంది. మేధాశక్తిని పెంపొందింపజేస్తుంది. అప్పుడే పితికిన ఆవు పాలను గుమ్మపాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ గుమ్మపాలును స్వీకరించినట్లయితే కారణం లేకుండా చిక్కిపోయే చిన్నపిల్లలు ఆరోగ్యంగా తయారవుతారు, బరువు పెరుగుతారు. అలాగే ఆవు పాలలో అనేక రకాలైనటువంటి ఆవుల పాలు ఉంటాయి. ఒక్కొక్క రకం ఆవు పాలు స్వీకరిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆవులలో నలుపు రంగు ఆవులు, తెలుపు రంగు ఆవులు, ఎరుపు రంగు ఆవులు, ఇలా రకరకాలైనటువంటి ఆవులు ఉంటాయి. ఒక్కొక్క రంగులో ఉన్న ఆవు పాలు స్వీకరిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. నలుపు రంగులో ఉన్న ఆవు పాలు స్వీకరించడం ద్వారా వాత దోషాన్ని తగ్గింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత పచ్చం చేస్తున్నప్పుడు నలుపు రంగులో ఉన్న ఆవు పాలు స్వీకరించడం మంచిది. అలాగే బరువు తక్కువగా ఉన్నవాళ్ళు బరువు పెరగాలంటే తెలుపు రంగులో ఉన్న ఆవు పాలు తరచుగా స్వీకరిస్తూ ఉండాలి. ఎరుపు రంగు ఆవు పాలు స్వీకరించడం ద్వారా వాతదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కపిల గోవు పాలు స్వీకరించడం ద్వారా మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కాలాన్ని అనుసరించి కూడా ప్రత్యేకమైన ఆవు పాలు స్వీకరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. వర్షాకాలంలో జీర్ణక్రియ సరైన స్థాయిలో పనిచేయటానికి నలుపు రంగులో ఉన్న ఆవు పాలను స్వీకరించాలి. నలుపు రంగులో ఉన్న ఆవు పాలు వర్షాకాలంలో స్వీకరిస్తే జీర్ణక్రియ వేగవంతమవుతుంది, వాతదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చలికాలంలో తెలుపు రంగులో ఉన్న ఆవు పాలను స్వీకరించాలి. ఎందుకంటే చలికాలంలో శరీరానికి పుష్టి, బరువు కావాలి. చలికాలంలో శరీరానికి అవసరమైన పుష్టిని, బరువుని తెలుపు రంగులో ఉన్న ఆవు పాలిస్తాయి. చలికాలంలో శక్తి ఎక్కువ అవసరం, శరీరానికి అవసరమైన శక్తిని కూడా తెలుపు రంగులో ఉన్న ఆవు పాలు చలికాలంలో మనకు కలిగింపజేస్తాయి. అలాగే ఆవు పాలు ఉదయం పూట స్వీకరిస్తే ఒక రకమైన ప్రయోజనం ఉంటుంది, రాత్రి సమయంలో స్వీకరిస్తే ఇంకొక రకమైన ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే ఉదయం పూట ఆవు పాలను స్వీకరించినట్లయితే రాత్రంతా కూడా చంద్రుడి కిరణ ప్రభావం ఆవుల మీద ఉంటుంది. కాబట్టి ఉదయం పూట ఆవు పాలు స్వీకరించడం ద్వారా అవి శరీరానికి చలువను కలిగింపజేస్తాయి. సాయంత్రం పూట ఆవు పాలు స్వీకరిస్తే ఉదయమంతా కూడా ఆవు పాలల్లో సూర్యకిరణ శక్తి ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి అలసటని ఆవు పాలు తగ్గింపజేస్తాయి. అలాగే ఆవు పాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆవు పాలుకున్న లక్షణాలు పరిశీలిస్తే ఆవు పాలుకున్న మొదటి లక్షణం స్వాదు. స్వాదు అంటే చాలా రుచిగా ఉంటాయి. రెండో లక్షణం శీతం అంటే శరీరానికి చలువ చేస్తాయి. చాలామంది ఆవు పాలు వేడిని కలిగింపజేస్తాయని మాత్రమే అనుకుంటారు, కానీ కాలానుగుణంగా ఆవు పాలు శరీరానికి చలువను కూడా కలిగింపజేస్తాయి. అవి శీతం అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆ తర్వాత మూడో గుణం మృదు, సుకుమారమైనటువంటి తత్వాన్ని మనకు కలిగింపజేస్తాయి. ఆ తర్వాత నాలుగో గుణం స్నిగ్ధం. స్నిగ్ధం అంటే మెరుపు అని అర్థం.
శరీరానికి ఒక రకమైన మెరుపును ఆవు పాలు కలిగింపజేస్తాయి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. అందుకే స్నిగ్ధం అనే లక్షణం ఆవు పాలకు ఉంది. ఆ తర్వాత పిచ్చిలం అనే లక్షణం ఉంది. పిచ్చిలం అంటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి కణాలను ఆవు పాలు బలోపేతం చేస్తాయి. దీన్నే పిచ్చిలము అనే పేరు కలిగిన లక్షణంగా చెప్తారు. ఆ తర్వాత గురు అనే లక్షణం ఆవు పాలకు ఉంటుంది. గురు అంటే అర్థం ఏంటంటే శరీరానికి అవసరమైన పోషకాలను ఇచ్చి బరువుని పెంచుతాయి. ఆ తర్వాత మందం అంటే అవసరమైనప్పుడు ఒక రకమైన మానసిక స్థైర్యాన్ని ఆవు పాలు కలిగింపజేస్తాయి. అందుకే మందం అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అలాగే ప్రసన్నం, మనస్సుని ప్రశాంతంగా ఉంచే శక్తి ఆవు పాలు కలిగి ఉంటాయి. బహుళం అనే లక్షణం ఉంటుంది, ఇది సాంద్రతను కలిగింపజేస్తాయి. శ్లగ్నం అనే లక్షణం ఉంటుంది, ఇది మృదుత్వాన్ని కలిగింపజేస్తుంది. అంటే ప్రధానంగా ఆవు పాలలో ఈ 10 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఆవు పాలకు ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు ఎవరికైనా తప్పనిసరిగా ఆవు పాలు అందించాలి. దానికి కారణం ఏంటంటే ఆవు పాలల్లో వైజ్ఞానిక పరంగా కూడా కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. ఈ కాల్షియం ఫాస్ఫేటు, విటమిన్ డి ఆవు పాలు స్వీకరించినట్లయితే ఎముకల వృద్ధిని కలిగింపజేస్తాయి. కాబట్టి చిన్నపిల్లల్లో ఎముకల పటుత్వానికి, వృద్ధాప్యంలో కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటానికి ఆవు పాలు స్వీకరించడం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కాలానుగుణంగా సమస్యను బట్టి ప్రత్యేకమైన రంగుల్లో ఉన్న ఆవు పాలను స్వీకరించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు.